సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవి మూడు ఒకే అక్షంపైకి వచ్చినప్పుడు ఏర్పడే నీడలు ఆ భూ ఉష్ణోగ్రతల తేడాలకు కారణమై పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. వీటినే గ్రహణాలుగా పిలుచుకుంటారు. ఈ గ్రహణాలు రెండు రకాలుగా ఉంటాయి. వాటిల్లో ఒకటి సూర్యగ్రహణం, రెండవది చంద్రగ్రహణం. అయితే 2025 సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ క్రమంలోనే చాలా మంది భక్తుల్లో ఈ చంద్రగ్రహణం విషయంలో రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి? ఇది సెప్టెంబర్ 7వ తేదీన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండనుంది? భారతదేశంలో దీని ప్రభావం ఎంత? ఏ రాశులపై ఈ గ్రహణం ఎలాంటి ప్రభావం చూపనుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చంద్రగ్రహణం అనగా ఏమిటంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజుల్లో మాత్రమే సంభవిస్తూ ఉంటుంది. ఈ చంద్రగ్రహణాల్లో కూడా పాక్షిక, సంపూర్ణ, నీడ చంద్రగ్రహణం అని 3 రకాలు ఉంటాయి. ఇందులో ఈ రెండవది ఏదైతే ఉందో సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడనుంది. భూమిపై నీడ మొత్తం చంద్రుడి ఉపరితలంపై పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం జరుగుతుంది. అదే మతపరంగా చూస్తే చంద్రగ్రహణానికి కారణం రాహుకేతువు కూడా పరిగణించాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ గ్రహణం కేతువు కారణంగా ఏర్పడబోతున్నట్టు కూడా మన పురాణాలు చెబుతున్నాయి. నీడ గ్రహాలైన రాహువు, కేతువులను పాముల్లా భావించాలి. వాటి కాటు ఆ గ్రహణాలకు కారణమవుతుంది కాబట్టి అదే సమయంలో రాహుకేతువులు ఆ చంద్రుడిని మింగడానికి శాయశక్తులా కృషి చేస్తాయంట. ఆ సమయంలోనే ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందని కూడా మన పురాణాలు, శాస్త్రాలు కూడా చెబుతూ ఉంటాయి. సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు అంటే ఈ ఏడాదిలో ఇది 2వ చంద్రగ్రహణం. భాద్రపద మాసం సెప్టెంబర్ 7వ తేదీ పౌర్ణమి రోజున ఈ గ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:50 ప్రారంభమై అర్ధరాత్రి 1:31 ముగుస్తుంది. దీని మొత్తం వ్యవధి సుమారు 3:40 వరకు. అలాగే ఈ చంద్రగ్రహణం రోజు చంద్రుడు పూర్తి ఎర్రటి రూపంలో మనకు అగుపిస్తాడు కాబట్టి ఆ చంద్రుడిని బ్లడ్ మూన్ అని కూడా పిలుచుకుంటారు. భారత్లో దీని ప్రభావం ఎంత అంటే సెప్టెంబర్ 7-8 మధ్య ఏర్పడే ఆ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారత ప్రజలందరూ కూడా వీక్షించే అవకాశం ఉంది. ఈ చంద్రగ్రహణం భారత్తో పాటు యూరోప్, అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కూడా పూర్తిగా కనిపిస్తుందని చెప్పారు. వివిధ రాశులపై చంద్రగ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది అంటే మేషరాశి వారికి భావోద్వేగ భయంతో కూడిన సవాళ్లు ఎదురు కావచ్చని తెలుస్తోంది. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఉంటూ మెడిటేషన్, ధ్యానం చేయాలి. అలాగే ఆసుపత్రులకు లేదా ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి ఏవైనా దానాలు చేయడం వలన మంచి ఫలితాలను ఇస్తుందని కూడా మేషరాశి వారికి తెలుపబడుతుంది. వృషభ రాశి. ఈ గ్రహణం వల్ల ఈ రాశి వారిపై చెడు స్నేహాలు, లక్ష్యం లేని మార్గాలు ఆ విధంగా ప్రభావం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో సోషల్ మీడియా, తెలియని వ్యక్తులతో పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథునం రాశి. మిథున రాశి వారికి ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీరు గ్రహణ సమయంలో చంద్రుని కాంతికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడు లేదా శివుణ్ణి ఆ తెల్లటి పువ్వులతో ఆరాధించడం వలన ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ గ్రహణం మూలంగా కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక పరంగా ఇబ్బందులు, ప్రయాణంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనం కొరకు ఈ రాశివారు ఆలయాలను, మందిరాలను సందర్శించి అక్కడి దేవుళ్లకు పూజలు చేయాలి. అలాగే పుస్తకాలు లేదా ఆధ్యాత్మిక వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి సింహం రాశి. ఈ రాశి వారికి చంద్రగ్రహణం కారణంగా భావోద్వేగపరమైన చిక్కులు ఏర్పడతాయి. ఈ సమయంలో ఈ రాశివారు ప్రార్థనలు చేయడం, అనాథాశ్రమాలకు లేదా పూర్వీకుల జ్ఞాపకార్థం దానాలు చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కన్యా రాశి వారికి ఈ గ్రహణ సమయంలో బంధుపరమైన ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఇతరులపై ఆధారపడడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా మీ హద్దులు మీరి ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఏదైనా దేవాలయంలో మీరు పేదలకు దానం చేయడం వల్ల ఉపశమనాన్ని పొందుతారు. తులారాశి వారి. ఈ గ్రహణం వల్ల తులారాశి వారికి ఆరోగ్యం, పనిచేసే చోట ఒత్తిడి ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీ ఇంటిని, ఒంటిని స్వచ్ఛంగా ఉంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే పెంపుడు జంతువులు లేదా పక్షులకు ఆహారాన్ని వేయడం వల్ల ఈ గ్రహణ సమయంలో తులారాశి వారికి ఉత్తమ ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహణ సమయంలో మానసిక శారీరక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు పరిహారంగా నీలిరంగులో ఉండే చంద్రకాంత రాయి ఉన్న ఉంగరాన్ని లేదా గులాబీ కలర్లో ఉన్న ఒక స్ఫటికలింగాన్ని పూజించడం, చేతికి ధరించడం వల్ల వారికి మంచి చేకూరుతుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి గ్రహణ సమయంలో ఈ రాశిపై చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకు పరిహారంగా మీ ఇంటి దైవాన్ని ప్రార్థించడం వల్ల మేలు జరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ గ్రహణం సందర్భంగా అతిగా ఆలోచించడం, తోబుట్టువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకు పరిహారంగా ఈ రాశి వారు చెప్పుడు వార్తలు, వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. దగ్గరలోని ఆలయాలకు వెళ్లి ఆ భగవంతుల నామస్మరణ చేయడం కూడా చాలా మంచిది. కుంభరాశి వారికి గ్రహణ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు పరిహారంగా ఈ రాశివారు పేద మహిళలకు తీయటి పదార్థాలను దానంగా ఇవ్వడం, పేదలకు వస్త్రదానాన్ని చేయడం వల్ల ఈ కుంభరాశి వారికి శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహణ సమయం వల్ల ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు పరిహారంగా గులాబీలు లేదా తులసి నీటితో స్నానం ఆచరించి స్ఫటికమాలతో ధ్యానం చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. దగ్గరలోని ఆలయాలను సందర్శించి దేవీ దేవుళ్లకు పూజలు చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది.